రేపు ఎల్లుండి 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో వివరించేందుకు సర్కార్ సిద్ధమైంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆర్థిక మంత్రి భట్టి క్లారిటీ ఇవ్వనున్నారు. దీనికోసం అసెంబ్లీ హాల్లో స్క్రీన్లను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, రేపు అసెంబ్లీలో సర్కార్ ప్లాన్ ఏంటి? థ్యాంక్ యూ అపర్ణ. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సభ్యులకు ప్రమాణ స్వీకారం కావచ్చు, స్పీకర్ ఎన్నిక, అదేవిధంగా గవర్నర్ ప్రసంగం తర్వాత ధన్యవాదాల తీర్మానానికి సంబంధించిన అంశాలు మొన్నటి వరకు చర్చ అనేది. ఇక ప్రధానంగా రేపు ఎల్లుండి జరగబోయే అసెంబ్లీ సమావేశంలో గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్న బీఆర్ఎస్ చేసిన అంశాలు ఏంటి, ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసింది, ఎంత అభివృద్ధి చేసింది, అభివృద్ధి ముసుగులో ఎన్ని అక్రమాలు అవినీతికి పాల్పడ్డ అంశాలపై పూర్తిగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ ప్రజలకు కావచ్చు, శాసనసభ సభ్యులకు కావచ్చు వివరించే ప్రయత్నం అయితే ఇటు ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే అసెంబ్లీ హాల్లో వాటిని కూడా స్క్రీన్లను కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. అయితే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో చాలా వేడిగా చర్చ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి మొన్నటి వరకు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. ఎంత మేరకు అభివృద్ధి చేసింది అనే దానిపైన వివరించడానికి అధికార పార్టీ నేతలు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన బాధ్యతలు తీసుకున్నాక సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ నెల 7వ తారీఖు నాడు ఆయన బాధ్యతలు తీసుకున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో వర్తక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మిగతా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కూడా ఆయా సంబంధించిన శాఖలకు సంబంధించిన అధికారులతో వరుసగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఏ శాఖలో ఎంత మేరకు అప్పులు చేశారో, ఆ శాఖకు సంబంధించిన అభివృద్ధి ఎంత మేరకు జరిగింది, ఏ శాఖలు ఎంత నిర్వీర్యం అయిపోయినా గత 10 ఏళ్లలో అన్న దానిపైన ఒక స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఒక శ్వేతపత్రం కూడా అన్ని శాఖలకు ఒక్కొక్క శాఖ నుంచి వెళ్ళి శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 15 నుండి 20 మంది నిపుణులతో కూడా ఒక కమిటీ వేశారు. అంటే ఆయా శాఖలకు సంబంధించిన శ్వేతపత్రం ప్రిపేర్ చేయడానికి కమిటీని కూడా వేశారు. రేపు అసెంబ్లీ వేదిక సాక్షిగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్క విభాగానికి సంబంధించిన ఒక్కొక్క శాఖకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా ఒక మెసేజ్ పంపే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అప్పులను తెలంగాణ ప్రజలకు వివరించాలనే ఒక లక్ష్యంతోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లయితే దీనికి కనబడుతుంది. ప్రధానంగా ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా విద్యుత్ శాఖ, అదేవిధంగా ఆర్థిక శాఖ, ఈ 3 శాఖల్లో వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు, లక్షల కోట్లు అప్పు చేశారు అనేది చాలా వరకు ఆరోపణలు జరుగుతుంది. ఆ ఆరోపణలను ఎంత మేరకు వాస్తవాలు ఉన్నాయనేది పూర్తిగా లెక్కలతో సహా బయటపెట్టాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు సాగే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు మొన్న రీసెంట్గా ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ 2 శాఖలకు సంబంధించిన రివ్యూ నిర్వహించిన తర్వాత మీడియాతో కూడా చెప్పడం జరిగింది. ఆ మీడియాలో కూడా సివిల్ సప్లైలో దాదాపు 56,000 కోట్ల రూపాయలు అప్పు జరిగింది. సివిల్ సప్లై కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. నిత్యావసర వసూలు కూడా పంపిణీ జరగట్లేదు. కేవలం రైస్ మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఆ రైస్ కూడా ప్రజలు కూడా తినే పరిస్థితి కూడా లేదని కూడా ఓపెన్గా చెప్పారు. అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో కూడా రివ్యూ చేసినప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1 ఎకరానికి కూడా సాగునీరు అందే పరిస్థితి కూడా లేదు. 1 ఎకరానికి కూడా ఇప్పటివరకు ఇచ్చిన దాఖలా లేదు. దాని వెనుక పెద్ద అవినీతి అక్రమాలు జరిగాయి. అదేవిధంగా కాళేశ్వరంలోని ప్రధానంగా మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు 2 డ్యామేజ్ అయిపోయినాయి. మేడిగడ్డ పియర్లు కుంగిపోయినాయి, అన్నారం భంగపడిపోయింది. దాని మీద కూడా విచారణ చేపిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులతో సమీక్ష సమావేశాలు మేడిగడ్డ పైన కూడా చేశారు. దానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, అదేవిధంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. బహుశా రేపు అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే సమయంలో ఈ కాళేశ్వరం సంబంధించిన దానిపైన ఎన్ని కోట్ల అవినీతి జరిగింది, దానికి మూలం ఎవరు, దాన్ని ఎట్లా నిధులను ఏ విధంగా ఎత్తిపోసుకున్నారు, నీళ్లను కాదు అక్కడ పోసింది, నిధులను ఎట్లా ఎత్తిపోసుకున్నారు అనే అంశం పైన కూడా వివరించే అవకాశం అయితే కనబడుతుంది. సో మిగతా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. దానికి సంబంధించిన అక్కడ ఉన్న ఎఫ్ఆర్బిఎంకు పరిమితి అప్పులు తెచ్చారా, లేకపోతే ఎక్కువగా అప్పులు తెచ్చారా, రాష్ట్రం అప్పుల కుప్పగా మారడానికి కారణాలు ఏంటిది, దానివల్ల ప్రజలు కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు ఎంత నష్టం వాటి పైన పూర్తిగా రేపు అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు అంత సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులు కూడా రేపు అందుబాటులో
అందుబాటులో ఉండాలి, అసెంబ్లీకి అందుబాటులో ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సో మొత్తానికి రేపు బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ల పాలనపై తెలంగాణ ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఇప్పటి వరకు వీళ్ళు చేసినది ఏంటిది, మేము చేయబోతుంది ఏంటిది, తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 రోజులుగా చేస్తున్న కార్యక్రమాలు ఏంటిది, ఇప్పటి వరకు ఎన్ని గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం, మరి మిగిలిన గ్యారంటీలు ఎప్పటి వరకు అందుబాటులోకి తీసుకొస్తాం, ఇప్పుడు అప్పుల కుప్ప నుంచి అధిగమించి ఆర్థిక పరిస్థితులను అధిగమించుకొని ముందుకెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దానిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు 6 గ్యారంటీలను ఎప్పుడెప్పుడు అమలు చేస్తామని కూడా చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ నెల 28వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొక 2 గ్యారంటీలను కూడా అమల్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. సో మిగిలిన గ్యారంటీలను కూడా ఏ దశల వారీగా అందుబాటులోకి తీసుకొస్తాము, దాంతోపాటు మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను కూడా ఎట్లా అమలు చేస్తాము, వీటినన్నింటినీ అధిగమించడానికి కావచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రభుత్వం పడిపోయే సమయంలో వాళ్ళు ప్రభుత్వం దిగిపోయే సమయంలో కూడా కొన్ని కుట్రలు ఏ విధంగా కుట్రలు చేశారు, అంటే కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, కరెంటు ఉండదు అనేది కూడా ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు. విద్యుత్ కొనుగోలు విషయంలో కావచ్చు ఎన్ని అవకతవకలకు పాల్పడ్డారు, ఒక యూనిట్కి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ యూనిట్కి ఎంత కొన్నారు, లెక్కలు ఎంత చూపారు, దానివల్ల ఎంత రాష్ట్ర ప్రజలకు మీద ఎంత భారం పడింది అనే దానిపైన పూర్తిగా అన్ని విషయాలతో కూడుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రేపు అసెంబ్లీ సాక్షిగా చేయాలని భావిస్తున్నారు. గతంలో 2016లో కూడా సేమ్ కేసీఆర్ సీఎం అయినప్పుడు కూడా అసెంబ్లీ వేదికగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దోపిడీ ఏం జరిగింది, తర్వాత సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎట్లా చేస్తాం, ఎట్లా అభివృద్ధి చేస్తామని కూడా ఆయన కూడా ఇది అసెంబ్లీ సాక్షిగా అది చేశారు. సేమ్ అదే స్ట్రాటజీని ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అదే స్ట్రాటజీతోని బీఆర్ఎస్ నేతల విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. వాళ్ళు గత 10 ఏళ్లలో చేసిన అవినీతి అక్రమాలు, దానికి సంబంధించిన ఈ తదంగం అంతా అసెంబ్లీ సాక్షిగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. అపర్ణ.